కేసీఆర్ 10 ఏళ్లలో ప్రజాస్వామ్యాన్ని కూని చేసి బూతు పురాన్ని పరిచయం చేసింది మీరు కాదా అని ప్రభుత్వ వీప్ ఆది శ్రీనివాస్ కేటీఆర్ ను సూటిగా ప్రశ్నించారు. తోలు తీస్తా అని మీ నాన్న వ్యాఖ్యలు చేయడం వల్లనే సీఎం రేవంత్ రెడ్డి రియాక్ట్ అయ్యారని గుర్తు చేశారు. ఆంధ్ర వాళ్ళపైన మా ముఖ్యమంత్రి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని, నువ్వు గుంటూరులో చదువుకొని అమెరికాలో ఉద్యోగం చేశావు, తెలంగాణ గురించి నీకేం తెలుసు అని మాత్రమే సీఎం అన్నారని ఆది శ్రీనివాస్ అన్నారు. నేను భీమవరంలో పోటీ చేస్తానని గతంలో నువ్వు మాట్లాడలేదా? ఇప్పుడు తెలంగాణ సెంటిమెంట్ను రగిలించాలని చూస్తున్నావా అని ఆది శ్రీనివాస్ కేటీఆర్ ను ప్రశ్నించారు. అసెంబ్లీ, పార్లమెంట్, కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ సర్పంచ్ ఎన్నికల్లో మీకు ఇప్పటికే బుద్ధి చెప్పారు. భవిష్యత్తులో ఏ ఎన్నికలు వచ్చినా తెలంగాణ ప్రజలు తగిన శాస్తి చెప్తారని ఆది శ్రీనివాస్ అన్నారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఎడమక్కాలి చెప్తూ తన్నాలనుందంటూనే ప్రజాస్వామ్యం అడ్డొస్తుందనే మాట మాట్లాడుతున్న కేటీఆర్ గారు ప్రజాస్వామ్యాన్ని 10 సంవత్సరాల్లో కూని చేసి తెలంగాణలో లేని తిట్టను తిట్టి ఈ బూతు పురాణాన్ని ప్రజలకు పరిచయం చేసినటువంటి మీ నోటి నుంచి ఇలాంటి మాటలు రావడం అసహజమని మాట్లాడుతుంది. ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి హోదా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారిని పట్టుకొని అంతంత మాట్లాడడం సిగ్గు చేటనమాట సందర్భంగా చెబుతూ, ముందు మీ తండ్రే కదా తోలు తీస్తా అంటే దానికి జవాబిచ్చింది మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. తోలు తీస్తా అని మీ నాన్నగారు అనొచ్చా అంటున్నా, దానికి ముందు సమానం చెప్పు. ఆంధ్ర వాళ్ళని మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్కడ ఒక్క మాట కూడా తప్పట్లే. గుంటూరులో చదువుకున్నాడనే మాట, అవును మీరు గుంటూరులో చదువుకున్నారు, అమెరికాలో ఉద్యోగం చేశారు. తెలంగాణ పరిస్థితులు మీకేం తెలుసు అని చెప్పిన మాట మాట్లాడే సందర్భంలో ఆంధ్ర వాళ్లతో వంట కాగింది మీరు. జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి ఆహ్వానించుకొని విందు భోజనాలతోని రాయలసీమను రత్నాలసీమగా మారుస్తానది మీరు. పోతిరెడ్డి పాడును పొక్క పొడుచుకొని తీసుకొని పోతుంటే పట్టించుకుంది మీరు. ముచ్చమర్రి దగ్గర నుంచి నీటిని ఎత్తిపోయాలనుకుంటున్న సందర్భంలో పట్టించుకుంది మీరు. ఈరోజు కృష్ణా నదీ జలాలను అప్పనంగా 299 టీమ్స్ ఛాలెంజ్ చెప్పని మీ తండ్రి గారు ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సంతకం పెట్టి మరణశాసనం చేసింది నిజము. ఇలాంటి పరిస్థితుల్లో వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడినటువంటి కేసీఆర్ మాటలు వాస్తవమైతే ఎట్లా? ఆయన బూతు పురాణం ఆయన తిడితే మీ పడాలనా? మాటకు మాట సమానిస్తే మీ తండ్రి గారిని ఎన్నడూ కోపం వస్తుందని చెప్పనేటువంటి మాటతోని నువ్వు ప్రజాస్వామ్యంలో ప్రజలందరూ తప్పుపట్టేటువంటి మాటలు ఫ్రస్ట్రేషన్లో ఏం మాట్లాడుతూ మీకు అర్థమవుతుందా? అదే మాట ముఖ్యమంత్రి గారు తిరిగి అనేటువంటి సందర్భం ఎలా రాజ్యాంగ పద్ధతుల్లో బహుశా ఆ మాట అనకపోవచ్చు. కానీ ఏమిటి మాటలు? ఎటుపోతుంది సంస్కృతి? తెలంగాణలో ప్రజలందరూ కూడా తెలంగాణ వాదంతో మీకు ఓటేస్తే 10 ఏళ్ళ అప్పుడంగా దోచుకొని అవినీతి అక్రమాలతోని సొంత మీ చెల్లె అంటుంది. దానికి సమానం కవిత చెప్పినటువంటి మాటలకు మీరు సమానం చెప్పారు, హరీష్ రావు గారు సమానం చెప్పారు, కేసీఆర్ గారు సమానం చెప్పారు. ఈరోజు తోలు తీస్తా అని 2 సంవత్సరాల నిద్రేసి వచ్చిన కేసీఆర్ మాట్లాడిన మాటలు కూడా జవాబుగా మీరు చూడాలి తప్ప ఈరోజు ఈ అప్రజాస్వామికంగా మీరు ఈ విధంగా మాట్లాడడం సరికాదన్నమాట సందర్భంగా. ఈరోజు భీమవరం బుల్లోడు అంటున్నాడు. అసలు భీమవరం బుల్లోడు ఎవరనేది ఒకసారి మీ ఇంతకుముందు మీరు మాట్లాడినటువంటి వీడియో క్లిప్పింగ్లు చూస్తే తెలంగాణ రాష్ట్ర సమితి కాదు టీఆర్ఎస్, తెలుగు రాష్ట్ర సమితి వచ్చే ఎన్నికలు నీ భీమవరం నుంచి పోటీ చేస్తా, అమరావతిలో ప్రమాణ స్వీకారానికి మా తండ్రి గారు కేసీఆర్ అంతా ఈలలు చప్పట్టు కొట్టిర్రు, నాకు అక్కడ అభిమానులు నీ భీమవరం నుంచి పోటీ చేస్తా అన్నాడు. ఇప్పుడు ఈ భీమవరం బుల్లుడు ఎవరినన్నా అలా అంటున్నా? భీమవరంలో పోటీ చేస్తా అన్నప్పుడు మీ వీడియోని ఒకసారి తెప్పించుకొని చూడండి. తెలంగాణ రాష్ట్ర సమితి కాదు తెలుగు రాష్ట్ర సమితి అన్నటువంటి మీరు ఇప్పుడు మళ్ళీ ఆంధ్ర సెంటిమెంట్ రంగరించి అధికారం రావాలని చెప్పిన పదే ప్రయత్నించింది మీరు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర సమితి పోయింది, తెలుగు రాష్ట్ర సమితి పోయింది, భారతీయ రాష్ట్ర సమితిగా పేరు మార్చుకొని తెలంగాణ ప్రాంత ప్రజలతో పేగుబంధం తెంచుకున్నటువంటి మీరు ఇష్టానుసారంగా ఈ బూతు పురాణం తిట్ల పురాణాన్ని చేయడం ప్రజలు హర్షించరు. ప్రజలు